మనకు అంటే చాలా హీలింగ్ ప్రాసెస్ చాలా ఉన్నాయి. లైక్ అంటే వాటి పేరు నేను చెప్పదలుచుకోలేదు. సో వాటికి మీ మీ ప్రాసెస్కి తేడా ఏంటి? చాలా మంచి కోసం అప్డేటెడ్ వెర్షన్. ఫస్ట్ ఏదైనా సరే నార్మల్గా స్టార్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఉందమ్మా, సాఫ్ట్వేర్లో ఫస్ట్ నార్మల్గా ఒక వరాకెల్లో ఏదో స్టార్ట్ అయింది. ఆ రోజుకి అది చాలా గ్రేట్. అప్డేట్ అయింది కదా, .NET ఏదో వచ్చింది, ఇంకా అప్డేట్. తర్వాత క్లౌడ్ కంప్యూటర్ వచ్చింది, ఇంకా అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. రేపు ఇది ఉంటుందా, లేకపోతే రోబోటిక్ సైన్స్ రాకపోతే. అంటే ఏదైతే ఉన్నాయో అన్నీ ఏ కాలానికి ఆ కాలం భగవంతుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు. మనం కూడా అప్డేట్ వెర్షన్. ఇది ఈ కాలానికి అమ్మవారికి శక్తితో మన ముందుకు వచ్చింది. అంటే ఈ వీడియో నీకు వచ్చిందంటే నీ ఇంట్లో నీకున్న ప్రాబ్లమ్స్ గెట్ అవడానికి ఒక అవకాశం. రోజుకి 10 లక్షల వీడియోస్ 50 లక్షల వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మొత్తం. కానీ మరి ఇదే వీడియో నీకు ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు చూడగలుగుతున్నావంటే నీ ఇల్లు మార్పుకోవటం, నువ్వు చేసిన పూజలు, పుణ్యం, దానం, ధర్మం, పెద్ద బ్లెస్సింగ్స్ వల్ల నీకు ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో వచ్చిన తర్వాత నువ్వు ప్రయత్నం చేయి. ఒక 3 నెలలు చూడు. ముందే నువ్వు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి ఎప్పట్లో ఏ పాముంది ఎలా తెలుస్తుంది. నువ్వు ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత నీకు రిజల్ట్, ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన చాలా మంది ఉన్నారు కదా 1 ఇయర్లో. ఇప్పుడు ఫస్ట్లో కొత్తలో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర చాలా మంది టెస్టిమోనీస్ ఉన్నాయి, రిజల్ట్ వచ్చినాయి అందరికీ, ఇంకా మిగతా అందరికీ కూడా వస్తున్నాయి. మేము ఇది ఉంచుకుంటున్నా, మేము దీన్ని కూడా అందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి నాలాగా తయారు చేస్తున్నాం. అప్రెంటిస్ తయారు చేస్తున్నాం, డాక్టర్స్ తయారు చేస్తున్నాం, సిస్టమ్ అనేది బిల్డ్ చేయబోతున్నాం మొత్తం అంతా. అంటే ఇది అమ్మవారి ఆజ్ఞతో జరిగేది. ఇదంతా స్పిరిచువల్ పవర్, స్పిరిచువల్ సైన్స్. ఏ కాలానికి ఆ కాలం మనం అప్డేట్ అవ్వాలి. అంతేగాని అక్కడే ఉండి అదే గీతలు గీసుకుంటే ఎలా? నేను వాళ్ళందరూ చెప్పనట్లా. నువ్వు 1వ తరగతి చదువుకున్నావు, 5వ తరగతికి వచ్చావు, తర్వాత ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళాలి, 10th క్లాస్ అయిపోయింది, తర్వాత 8th కాలేజీకి వెళ్ళాలి, ఇంకా అయిపోయింది, డిగ్రీకి వెళ్ళాలి, ఇంకా అయిపోయింది, పీజీకి వెళ్ళాలి, ఇక్కడ కూడా అయిపోయింది, మాస్టర్స్కి వెళ్తాం, అదే అబ్రాడ్ వెళ్తాం, అబ్రాడ్ కూడా ఇంకో మాస్టర్ చేయొచ్చు. అంటే నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడితో ఆగిపోతానంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు అలా లెర్నింగ్ మనం ఎప్పుడు ముందుకు సాగుతానే ఉండాలి, పాజిటివ్గానే ఉండాలి, నేర్చుకుంటానే ఉండాలి, అప్డేట్ చేసుకుంటానే ఉండాలి. నువ్వు ఏదో తెలుసున్నావో అది కరెక్ట్, అది తెలుసుకున్నావు కాబట్టి నీకు అన్ని తొందరగా అర్థమైపోతున్నది. ఇంకా తెలుసుకుంటాకి ఇంకా మనం ప్రయత్నం చేస్తానే ఉండాలి. అంటే ఎప్పుడు లెర్నింగ్స్ అవుతానే ఉండాలి. ఎందుకంటే దశావతారాల్లో మనకు చెప్పారు. దశావతారాల్లో ఫస్ట్ అవతారం ఏంటి? మత్స్య అవతారం. అంటే నీటిలోంచి జీవం పుట్టింది, నీరే లేకపోతే జీవమే లేదు. తర్వాత 2వ అవతారం కూర్మ అవతారం, అంటే నీటిలోనే ఉంటుంది, భూమి మీద ఉంటుంది. తర్వాత అవతారం వరాహ అవతారం, అంటే అడవిలో ఉన్న జంతువులన్నీ. అంటే మనం కూడా 84 లక్షల జీవరాశులు జన్మలెత్తి మానవుడిగా పుట్టి 7 జన్మలెత్తిన తర్వాత భగవంతుడిలో కలిసిపోవాలి, నువ్వు భగవంతుడిగా మారాలి. అది ఎవల్యూషన్. దానిపైన అప్పుడు ఏమైతే చెప్పారో అన్ని అవతారాల్లో ఆఖరి అవతారం కృష్ణ అవతారం. కృష్ణ అవతారం అంటే ఏంటి? అప్డేటెడ్. కృష్ణ లీలనంటే ఏంటి? ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ అవుతూ ఉండాలి లైఫ్లో అని చెప్పి కృష్ణావతారంతో చాలించి కలియుగం స్టార్ట్ అయింది. అందుకని ఇది అప్డేటెడ్. శంబాలా 360 ఏదైతే వచ్చిందో ఏస్ ఇంటెలిజెన్స్ అనేది, ఇది అప్డేటెడ్ వెర్షన్, లేటెస్ట్ వెర్షన్. అందుకని ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి ఇది అడాప్ట్ చేసుకోమంటున్నాను. అలోపతి డాక్టర్ అడాప్ట్ చేసుకోవచ్చు, హోమియోపతి వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, ఆయుర్వేద వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, నొనాని వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలో అందరినీ ఏదైతే మీకు తెలుసున్నది ఉందో దాంట్లోంచి కలుపుకుంటూ ఎదురుకి వెళ్ళమంటున్నాను. అదే లేదు అని అనట్లా. ఏదైతే ఉందో ఎమర్జెన్సీ సిస్టమ్ ఉండవలసిందే. ఎమర్జెన్సీ సిస్టమ్ లేకపోతే ఎలా? సపోర్ట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇది కూడా అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. వాళ్ళకున్న ప్రాబ్లం తొందరగా చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ బాడీ హీలింగ్ సిస్టమ్ ఉంది, ఈ శక్తి అంతా నీ లోపలే ఉంది. దానికి మా దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి.